సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల జూన్ 18, 19 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. సుందర రామి రెడ్డి గారు, జీవితంలో పైకి ఎదగాలి, ధనవంతులు కావాలి, సక్సెస్ అవ్వాలి అంటే కేవలం చదువులో వచ్చిన మార్కులే కొలమానం అంటారా? ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన 10th క్లాస్ మార్క్ షీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. గుజరాత్కు చెందిన తుషార్ డి సుమేరా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన మార్క్ షీటు ఆయనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంగ్లీష్లో 35 మార్కులు, మ్యాథమెటిక్స్లో 36 మార్కులు వచ్చాయి. కానీ ఈరోజు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రాణిస్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు 10వ క్లాస్లో వచ్చిన మార్కులకి ఇవాళ ఆయన ఉన్నటువంటి ఆ గొప్ప స్థానాన్ని? రైట్. సో యాక్చువల్గా చెప్పాలంటే చదువుకోవటం అనేది చదువుకోవటంలో వచ్చిన మార్కులు అనేది మన హార్డ్ వర్కింగ్ నేచర్కి లింక్ అండి. అది సపోజ్ 10th క్లాస్లో తనకి 35 కాకుండా ఒక 95 వచ్చింది అనుకోండి, అది ఒకటి ఆయన ఎంత తెలివికల్లోడు అంటే ఇంటలెక్చువల్లో మనకు అర్థమవుతుంది. దాంతోపాటు అతను ఎంత హార్డ్ వర్కర్ కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మా పరీక్షల్లో స్కోర్ వచ్చిన వాళ్ళందరూ తెలివికల్లో కాకపోవచ్చు, బట్ కామన్గా ఉండే లింక్ ఏంటంటే వాళ్ళందరూ హార్డ్ వర్కర్స్. అందుకని ఆయన మేబీ 10th క్లాస్లో అంత హార్డ్ వర్క్ చేసి ఉండడు, తర్వాత లైఫ్లో మిగతా ఎగ్జామ్స్ అప్పుడు హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందు పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ ఎంత టఫ్ ఫిల్టరో మీకు తెలుసు. యూపీఎస్సీ అనేది అసలు అది అల్టిమేట్. ఆ ఏరియాలో బట్టి ఎవరు రాలేరు ఆ ఏరియాకి. ఓకే, డెఫినెట్గా ఆయన హార్డ్ వర్కింగ్ అండి. బహుశా ఆ టైంలో ఆయన అంత ఇనిషియేటివ్ తీసుకోలేదు, అంటే అంతగా మోటివ్ అవ్వలేదు. తర్వాత స్టేజ్ల్లో డెఫినెట్గా ఆయన మోటివ్ అయ్యి ఉంటాడు. ఇది ఉంటాడు ఆయన అప్ టు డిగ్రీ వరకు ఆర్ట్ స్కీమ్ అండి చదివాడు. తర్వాత టీచర్గా వర్క్ చేశాడు. నాకు తెలిసి టీచర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ టీచింగ్ స్కిల్ అనేది నిరంతరం రివిజన్ చేస్తూ ఉంటారు కదా, అది బాగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు అతనికి. మొత్తానికైతే మార్క్స్కి మనం ఇంటెలిజెన్స్కి మార్క్స్కి మన ఎర్నింగ్ పవర్కి లింక్ పెట్టలేం. కానీ ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ హార్డ్ వర్కర్స్ అయితే ఒప్పుకోవాలి మనం. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఇంటెలిజెంట్ అని చెప్పలేము ఎగ్జాక్ట్లీ, బట్ డెఫినెట్గా కష్టపడ్డ వాళ్ళందరూ. ఆ కష్టపడటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. జీవితంలో ఎదగాలి అంటే మార్క్స్ ఉన్నా లేకపోయినా ఎదగచ్చు. బట్ కామన్ థ్రెడ్ ఏముంటుంది ఈ ఎదిగినోళ్ళు అంటే ఖచ్చితంగా ఎంప్టీ పాకెట్స్. అంటే జేబులో చిల్లే గవ్వ కూడా లేదనుకోండి, వాడు ఎదుగుతాడు గ్యారంటీగా, కసిన్నాడు. రెండోది ఆకలిగా ఉన్న స్టమక్లు అనమాట, అంటే హంగ్రీ స్టమక్స్, కడుపు కాలుతా ఉందనుకోండి ఖచ్చితంగా ఎదుగుతాడు ఎంతకంత. ఒక బ్రోకెన్ హార్ట్ అనుకోండి, వాళ్ళు కూడా ఎదుగుతారు. అంటే ప్రపంచంలో పెద్ద యూనివర్సిటీలు అయ్యి ఒక బ్రోకెన్ హార్ట్, ఎంటీ స్టమక్ అండ్ ఎంటీ పాకెట్స్, ఇవన్నీ పెద్ద చదువులు అనమాట. అవి అవి చెప్పే లెసన్స్ చాలా పాఠాలు అవి. అవును, ఆ కసి ఉన్నాడు, వాటి దొరకకుండా పారిపోవాలి అనుకున్నాడు, ఖచ్చితంగా జీవితంలో రాగలుగుతాడు. ఓకే, ఒక స్టేజ్లో కాకపోతే ఇంకో స్టేజ్లో అయినా ఇన్స్పైర్ అవుతాడు గ్యారంటీగా. ఓకే, సో ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అట్లా రిలీజ్ చేశాడంటే ఇట్స్ గివ్ ద ఇన్స్పిరేషన్ టు ది పీపుల్. ఎవరైతే ఇనిషియల్ స్టేజ్లో ఫెయిల్ అవుతారో లేదా ఆర్డినరీగా ఉంటారో, స్టిల్ గాడ్ గివెన్ ద ఛాన్స్ టు యూ. మీరు ఇంకా టైం ఉంది, ఇంకా కష్టపడండి అనడానికి ఇన్స్పిరేషన్ అనమాట. దాన్ని మనం అలా చూసుకోవచ్చు. కానీ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీలో 35 మార్కులు వచ్చినా మనం ఇంకా ఐఏఎస్ అవ్వచ్చు అని అలా తీసుకోకూడదు దాన్ని. ప్రతి స్టేజ్లో మీరు హార్డ్ వర్కింగ్ ప్రూవ్ చేసుకుంటే రావాలి, వస్తే అది నీకు ఈజీ. ప్రూవ్ ఎలా చేస్తామంటే వయా విత్ మార్క్స్ సార్. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను, నేను బాగా కష్టపడ్డాను, 10th క్లాస్లో ఉన్నాను అనుకోండి, ఏంటి దానికి నాకు ఎవిడెన్స్ ఏంటి? మార్క్స్ కదా అవి మార్క్స్. అందుకని ఎవరైనా బాగా చదివారు అంటే మార్క్స్ రావాలి అక్కడ, అంతే. గుర్తుండిపోవచ్చు, బ్రెయిన్ లెవెల్స్, ఐక్యూ లెవెల్స్ అవన్నీ వేరు, బట్ ఎక్కువ మార్క్స్ అనేది హార్డ్ వర్కింగ్ గుర్తు, అంతే. అంతకుమించి దాని డేటాని వేరేలాగా రీడ్ చేయడానికి ఏం లేదు అక్కడ. సో ఒక నిరంతర శ్రమ, ఒక పరిశ్రమ అనేది ఉండాలి. ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఋషులు అవుతారు, అందులో డౌట్ లేదు. దాన్ని చాలా వరకు అదే అంటారు కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మీరు చూడండి, మన చుట్టూ ఉన్న ఈవెన్ స్టాక్ మార్కెట్లో కావచ్చు, బయట కావచ్చు, ఒక్క తరంలో 1000 కోట్లు సంపాదించిన ఉన్నారు. ఒక్క తరంలో, నేను అంటుంది పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి కాదండి, ఒక్క తరంలో
వందల కోట్లు కాదు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. దాని వరకు వాళ్ళ హార్డ్ వర్కింగ్ ఉండొచ్చు, లక్ ఉండొచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ పుషప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మొత్తానికైతే దే ఆర్ ద విన్నర్స్. బట్ అందుకని విన్నర్స్ మధ్య థ్రెడ్ అదే ఉంటుంది ఖచ్చితంగా. వాటందరి మధ్య లింకేజ్ మాత్రం ఖచ్చితంగా హార్డ్ వర్కింగ్ ఉంటుంది. అందుకని హార్డ్ వర్కింగ్ ఖచ్చితంగా లింక్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. మార్క్స్ అంటావా రావచ్చు రాకపోవచ్చు. మంచి క్లవర్కి ఫేవర్ వచ్చినా రాకపోవచ్చు, మంచి హార్డ్ వర్క్కి ఆ రోజు ఎగ్జామ్స్ రాకపోయినా తప్పి ఉండొచ్చు. ఒక ఎగ్జామ్లో తప్పినంత మాత్రాన జీవితంలో తప్పినట్టు జీవితం తప్పినట్టు ఏం కాదు. ఎందుకంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి, జీవితమే మెయిన్ ఎగ్జామ్. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ వచ్చిపోయి. అందుకని డెఫినెట్. బట్ నేను ప్రూవ్ చేసుకున్న ప్రతి స్టేజ్లో అనుకున్న వాళ్ళకి మాత్రం ఛాలెంజింగ్ కదా. అందుకని ప్రతి ఎగ్జామ్ లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి స్టేజ్లో నువ్వు ప్రూవ్ చేసుకుంటూ వస్తుంటే చాలా ఈజీ అనమాట. ఇవాళ ఎందుకు సిఏ కావచ్చు, ఐసీడబ్ల్యూ కావచ్చు, సిఎఫ్ఏ కావచ్చు, ఏసీసీఏ కావచ్చు, ఇవి ఎందుకు అవి చదివించిన వాళ్ళు ఒక రకమైన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుందంటే అవి చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్. అవి అకాడమిక్ కాదు, అవి బట్టి మనం రాయలేము వాటిని. అవి 2-3 ఇయర్స్ రాత్రి మూలు చదివిన వాళ్ళు అందరిలో కామన్గా ఉండేది హార్డ్ వర్కింగ్ నేచరు. ఆ నేచర్ ఉన్నోడు నువ్వు ఏ ఇండస్ట్రీకి అని తీసుకెళ్ళు, లేబే చూపిస్తాడు. నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకెళ్ళు. అక్కడ మనకు కావాల్సిందంటే హార్డ్ వర్కింగ్ నేచర్ అనమాట. టెక్నాలజీలో వేయండి, మెడికల్లో వేయండి, లాలో వేయండి, ఎన్విరాన్మెంట్లో వేయండి, ఎక్కడైనా వేసుకోండి, డెఫినెట్గా అతను రాడు వెళ్తాడు. సో హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది ఉంటే మీరు అన్నట్టు ఎగ్జాంప్టెడ్ ఇవన్నీ, ఈ మార్క్స్ అవన్నీ ఎగ్జాంప్టెడ్. ఓకే, కష్టే ఫలి అంటారు. కష్టే ఫలి నో ఉంటారు, పెయిన్ నో గెయిన్ అంటుంది. కాబట్టి ఒక స్టేజ్లో కాకపోయినా ఇంకో స్టేజ్లో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. బట్ అకాడమిక్ ఏజ్లో కనుక మీరు బాగా కష్టపడితే కనుక అది ఈజీ. పేరెంట్స్కి స్ట్రెస్ఫుల్ ఉండదు, టీచర్స్కి ఉండదు, సొసైటీకి ఉండదు. అలా కాకుండా నాకు మార్క్స్ అవసరం లేదు, 10th ఇంటర్లో డిగ్రీ అనుకుంటూ వచ్చావు అనుకోండి, ఆ యాటిట్యూడ్, ఆ లూజ్ యాటిట్యూడ్ ఉంచేసావు, ప్రతి స్టేజ్లో నీకు ఆ లూజే వస్తుంది. అలాంటి వాళ్ళు విన్నర్ అవుతుంది మనం బెట్ కాయలేము. అందుకని రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్లో ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే ఈ టైప్ వచ్చే వాళ్ళు చాలా రేర్. ఎందుకంటే లాస్ట్ సైడ్ ఉండి మళ్ళీ విన్నర్ సైడ్ రావటం అనేది అంత ఈజీ ఏం కాదు, చాలా రేర్గా వస్తారు. మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పేయచ్చు. అందులో నా చరిత్ర ఇదే అని చెప్పడం చూసావా. ఎందుకంటే చిన్నోళ్ళు కాదు వాళ్ళు, మైండ్ మెచ్యూర్డ్ అయ్యి ఉండి సొసైటీలో ఉండి ఆ పొజిషన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళు. అండ్ దే డిడ్ రైట్. ఎడ్యుకేషన్ ఒకటే మెయిన్ కాదు, ఖచ్చితంగా అదే తప్పుకుంటాను నేను. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి లైఫ్లో నేర్చుకోవాల్సిన చాలా థింగ్స్ ఉన్నాయి. మార్క్స్ ఒక ఎలిమెంట్ అంతే ఎడ్యుకేషన్ ఓవరాల్గా. మిగతా ఎలిమెంట్స్ కూడా మనం అన్ని కోఆర్డినేట్ చేయాలి డెఫినెట్గా. అందుకని మండే ఆకలి కొన్న కడుపులో ఒకటి, రెండోది ఎంటీ పాకెట్స్, డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు అవి చెప్తాయి జీవితం అంటే. అవి జీవితం చెప్తాయండి. ఒక బ్రోకెన్ ఇవి చెప్తాయి మనకి ఖాళీ కడుపు, ఖాళీ ఏంటి. పర్సు. మీరు టాప్ మోస్ట్ యాక్టర్స్ ఎవరిని చూస్తారో వాళ్ళు కృష్ణానగర్లో నా జీవితం బీన్ చేస్తారు, ఎన్ఐ అనంపైన అడిగినా హైదరాబాద్లో నా జీవితం అని చెప్తారు. అవి ఫేక్ కాదండి, చాలా జెన్యున్. అవి వాళ్ళు అంత కసిగా ఉన్నారు కాబట్టి ముందుకు పోతున్నారు. అందుకని డెఫినెట్గా అది ఉండాలి, అది ఉంటేనే వస్తాయి. అందుకని కొన్ని ప్రొఫెషన్స్లో బై డిఫాల్ట్ ఉంటుంది. సిఇఓస్ ఒకటి, మోడలింగ్ ఒకటి, ఇవన్నీ నిరంతరం పరిగెడతారు వాళ్ళు, నిరంతరం పరిగెడతారు. ఆ పరిగెడుతున్నారు కాబట్టి ఆ సక్సెస్ ఉంది. నువ్వు ఆపావో మీరు ఇదైపోతారు. అందుకని కంఫర్ట్ అనేది పెద్ద డ్రగ్, ప్రపంచంలో పెద్ద డ్రగ్ అంటే అది కంఫర్ట్గా ఉంటాం. ఎప్పుడైతే నువ్వు కంఫర్ట్ ఫీల్ అవుతావు గ్రోత్ ఆగిపోద్దండి, ఇంకా ఫర్దర్ ఉండదు. ఇంకా పరిగెత్తూనే ఉండాలి, పరిగెత్తూనే శ్రమ పరిశ్రమ అవుతూనే ఉండాలి. అది ఉన్నంత కాలం విన్నింగ్ నీ సైడే ఉంటుంది. నువ్వు కంఫర్ట్ ఫీల్ అయిన రోజు ఫినిష్ అయిపోద్ది, ఆ విన్నింగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అందుకని కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం షైన్ అవుతూ ఉంటారు. రీజన్ అదే. ఈవెన్ అవుట్డేట్ అయిపోయిన యాక్టర్స్ అని చూడండి, స్కిల్ వెళ్ళిపోతాయి, బయటకు ఉండవు. అది ప్రాక్టీస్ నిరంతరం చేస్తే ఉంటుంది అనమాట. అందుకని ఎవరైతే ఈ ప్రాసెస్ని లైక్ చేస్తారో, ఎవరి పని వాళ్ళు లైక్ చేస్తుంటారో వాళ్ళు నిరంతరం వాళ్ళకి తెలియకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు ఆ ఏరియాలో. దానివల్ల రోజు కొంచెం యాడ్ చేసుకుంటూ అప్డేట్ అవుతుంటూ ముందు పోతూ ఉంటారు లైఫ్లో. అందుకని అలాంటి వాళ్ళు డెఫినెట్గా షైన్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. జీవితానికి మార్కులు ఒక్కటే కొలమానం కాదు, అంతకు మించి చాలా ఉంది, అంతకు మించిన శ్రమ పరిశ్రమ అనేది ఉంది అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.